హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 9th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీలో నెగిటివ్ మూమెంటం చూసాం. మార్నింగ్ నుంచి డౌన్ అవుతానే ఉంది డే అంతా కూడా. డే ఎండింగ్ వచ్చేసరికి డే లో క్లోజ్ అయింది. సో మోర్ దెన్ 200 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 12 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 39 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది అదాని పోర్ట్స్, దాని తర్వాత HCL టెక్ మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. లెస్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ONGC, హీరో మోటార్ కార్ప్, NTPC పవర్ గ్రిడ్, BPCL, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లూజర్ అనుకోవచ్చు UPL. ఈ రోజు కొంచెం కెమికల్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ లో స్పెషల్ గా UPL తర్వాత టాటా కెమికల్స్, నవీన్ ఫ్లోరైన్ ఇట్లాంటి కెమికల్ స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ మొమెంటం చూసాయి. అవి ఫర్దర్ గా వీక్నెస్ కనపడుతున్నాయి. సో వాటిలో మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూడొచ్చు. తర్వాత కాన్కర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా 2.8% మైనస్ లో క్లోజ్ అయింది. అండ్ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.33%, SBI లైఫ్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ITC, నెస్లే ఇట్లా చాలా స్టాక్స్ మనకి నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ సెక్టోరియల్ గా చూసినప్పుడు ఆల్ సెక్టోరియల్ ఇండెక్స్ అన్ని కూడా మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి. మన నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే కూడా నిఫ్టీ బ్యాంక్ మోర్ దెన్ 600 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో 645 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ గా ఉంది, అది కూడా మైనర్ పాజిటివ్, అది పెద్ద పాజిటివ్ కింద కూడా తీసుకోవడానికి లేదు. 0.08% పాజిటివ్. సో అది పెద్ద ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ టాప్ నెగిటివ్ అనుకుంటే మనకి బంధన్ బ్యాంక్ మోర్ దెన్ 7.39% మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 4.77%, ఫెడరల్ బ్యాంక్ 2.85%, SBI 2.33%, ఇట్లా PNB మోర్ దెన్ 2%, IDFC ఫస్ట్ బ్యాంక్, తర్వాత ICICI బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీకి ఫస్ట్, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు బిగ్ రెడ్ బార్ తోని క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ రోజు లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. మనకి వీక్లీ లో కూడా, అంటే లాస్ట్ వీక్ లో పాయింట్ కూడా అదే ఈ రోజు లోనే. సో దాన్ని బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు. మన కీ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. 21,360 ఈ లెవెల్ ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది ఫెయిల్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 21,240, ఇది 21,238 మంత్లీ పివోట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. వన్స్ మంత్లీ పివోట్ కూడా బ్రేక్ అయితే మాత్రం కొంచెం మనం నెగటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోతాం, అంటే బేరిష్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. వన్స్ మన కీ లెవెల్ బ్రేక్ అయితేనే మనకి బేరిష్ మోడ్ లో ఉంటుంది. బట్ కీ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితేనే మనం దాన్ని వ్యాలిడ్ బేరిష్ కింద తీసుకుంటాం, అదర్వైజ్ వెయిట్ చేస్తాం మనం. సో ఇప్పుడున్న సెనారియోలో మనకి ఇంకా బయింగ్ ఆపర్చునిటీ లేదు, ప్రస్తుతానికి వెయిట్ చేయాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే మళ్ళీ ఇది కావచ్చు. అయితే రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మనం గతంలో కూడా అనుకున్నాం, లాస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో డిసెంబర్ మంత్ లో మనకి మంచి ర్యాలీ వచ్చింది. సో జాన్ 2024 లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇప్పుడు 21,680, దాని తర్వాత 21,800 ఆ లెవెల్స్ కొంత మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. సో దీన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ప్రస్తుతానికి పొజిషనల్ గా ఉన్న మన లాంగ్ పొజిషన్స్ అన్నిటిని మనం క్లోజ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ మాత్రం మనం నెక్స్ట్ మూమెంట్ ని బట్టి మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి మన కీ లెవెల్ ని ఇప్పుడు మల్టిపుల్ టెస్టింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ టెస్టింగ్ ఇక్కడ జరిగి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, బట్ ఈ రోజు టెస్ట్ చేసింది కానీ బౌన్స్ కాలేదు. సో ఇది రేపు మనం అబ్జర్వ్ చేయాలి. వన్స్ దీనికన్నా కింద క్లోజ్ అయితే ఆర్ దీనికన్నా కింద బ్రేక్ చేసి ఫస్ట్ 1 అవర్ మన కీ లెవెల్ కన్నా కింద ఉంటే మాత్రం అది నెక్స్ట్ 47,153 మంత్లీ పివోట్ లెవెల్ ని మీకు చాలా షార్ప్ గా టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 46,730 అండ్ 46,500 మనకి ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు హైయర్ లెవెల్లో 47,790 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది.
దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 48030. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా ఒకసారి చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు అన్ని స్టాక్స్ లో మనం నెగిటివ్ మూమెంటం చూసాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో రెండు టాప్ లో కనపడుతున్నాయి. ఒకటి జేకే సిమెంట్, దాని తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా. సో ఇవి రెండు కూడా ప్రైస్ పెరిగాయి, దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో దాని తర్వాత సన్ ఫార్మా, మనపురం, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్, దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం పెరిగిన స్టాక్స్. దీంట్లో టాప్ పర్ఫార్మర్ జేకే సిమెంట్, దీనికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాంతో పాటు బాగా షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ ఒకసారి చూద్దాం. ఇందులో టాప్ లూజర్ అనుకోవచ్చు. 6.14% ప్రైస్ డౌన్ అయ్యి, దాంతో పాటు 46.97% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్ నొవిన్ ఫ్లోరైన్. దాని తర్వాత హిందుస్థాన్ కాపర్, బంధన్ బ్యాంక్, మ్యారికో, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్తి ఇండస్ట్రీస్, పాలీక్యాబ్ ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గింది. ఇందులో నుంచి మనం ఈరోజు మ్యారికోకి ఒకసారి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మ్యారికో తర్వాత జేకే సిమెంట్, ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది మ్యారికో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు సిగ్నిఫికెన్స్ ఏంటంటే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రెండు మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కొంచెం కింద ఓపెన్ అయింది. దాని తర్వాత ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది. 50 డిఎంఏ అండ్ 200 డిఎంఏ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఫాల్ అయింది. అయితే ఇక్కడ ఈ స్టాక్ కి మనకి రాబోయే రోజుల్లో కానీ ఆర్ 1 or 2 డేస్ ఆర్ రేపే కావచ్చు ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం కనపడుతుంది లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. స్టాక్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి బెరిష్ లోకి వెళ్ళింది, కానీ మనం ఒక కౌంటర్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. ఈ స్టాక్ ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది. సో ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా ఉండొచ్చు. జనరల్ గా ఏదైనా ఒక గ్యాప్ ఏరియా వస్తే అది మనకి డిమాండ్ ఏరియా లాగా ఉంటుంది. సో ఇది మనకి ఇప్పుడు డిమాండ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. ఇక్కడ 504 నుంచి 510. సో ఇది మనకి ఒక డిమాండ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 523 దగ్గర ప్రైస్ ఉంది. సో ప్రైస్ డౌన్ అయి ఈ లెవెల్ కి వస్తే ఇది ఒక మనకి మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు. అయితే ప్రైస్ ఎప్పుడు కూడా ఈ జోన్ లోకి వచ్చిన తర్వాత ఇది రివర్సల్ ఒక బుల్లిష్ క్యాండిల్ తో బయటకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు, ఇంకా డౌన్ కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ స్వింగ్ లోస్ ఇక్కడెక్కడ ఉన్నాయి. సో అరౌండ్ ఈ లెవెల్ వచ్చి మనకి అరౌండ్ 470 ఆ లెవెల్స్. సో అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు వన్స్ ఈ బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతే. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జోన్ లోకి వచ్చిన తర్వాత మొమెంటం బుల్లిష్ ఉండాలి. సో ఆ మొమెంటం బుల్లిష్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్ ఏంటి, క్యాండిల్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ నేర్చుకొని ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ బుల్లిష్నెస్ వస్తే మాత్రం అది లాంగ్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. జోన్ కన్నా కింద ఒక స్టాప్ లాస్ మెథడ్ లో ఏదో ఒక స్టాప్ లాస్ మెథడ్ తోని మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది రివర్సల్ వెళ్తే మళ్ళీ 50 డిఎంఏ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో 50 డిఎంఏ వచ్చి 533 దగ్గర ఉంది. సో మనకి మంచి రిస్క్ రివార్డ్ తోని మంచి ఆపర్చునిటీ రావచ్చు. స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం అనుకున్న స్టాక్ జేకే సిమెంట్. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, దాంతో పాటు ప్రైస్ కూడా బాగా పెరిగింది. ఈ స్టాక్ కి లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జేకే సిమెంట్, ఈ స్టాక్ వచ్చి జేకే సిమెంట్. జేకే సిమెంట్ లో డీసెంట్ ర్యాలీ లాస్ట్ మనం ఇంతకు ముందు కూడా ఈ స్టాక్ గురించి నేను డిస్కస్ చేసినప్పుడు అరౌండ్ 2970 3000 లెవెల్స్ అప్పుడు డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకున్నాం. అది మంచి ర్యాలీ, కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది, ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు టెక్నికల్ గా చూసినప్పుడు ఒక డీసెంట్ ర్యాలీతో పాటు ఈ రోజు మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది హైయర్ లెవెల్ కి. అండ్ ఓవరాల్ గా మార్కెట్ డౌన్ ఉన్నా గానీ స్టాక్ పాజిటివ్ గా క్లోజ్ అయింది, దాంతో పాటు వాల్యూమ్ బాగుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ చూస్తే ఇది ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా ఏంటంటే మనకి 3900 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 100 పాయింట్స్ డౌన్. సో దాని తర్వాత 3873 మన వీక్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే మనకి ప్రాబ్లం గానీ అదర్వైజ్ పొజిషనల్ గా ఇది లాంగ్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉన్న స్టాక్. అయితే హైయర్ లెవెల్ లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ చాలా దూరంలో ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 4290 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఇక్కడ రిస్క్ టు రివార్డ్ చూసినా గానీ ఫేవరబుల్ రిస్క్ టు రివార్డ్ అండి. ఇప్పుడు 4000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి 3870
ఒక స్టాప్ లాస్ లాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో 4290 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడికి వస్తే మన ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జేకే సిమెంట్. స్ట్రిక్ట్ గా టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే ట్రేడ్ చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ లో పెద్దగా నష్టాలు ఉండవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.